చైనా ప్రభుత్వం రీసెంట్గా అక్కడ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళపైన సెక్షువల్ అబ్యూజ్ చేస్తే గనక, లైంగికంగా వాళ్ళని వేధిస్తే భారీ పనిష్మెంట్స్, అవసరమైతే డెత్ పెనాల్టీ వేస్తామని చెప్పి చైనా డిక్లేర్ చేసింది. అంతేకాదు, చిన్నపిల్లలపైన సెక్షువల్ అబ్యూజ్ చేస్తే కనుక మైనర్స్ పైన చాలా టఫ్ స్టాండ్స్ తీసుకుంటాం, జీరో టాలరెన్స్, దాన్ని అస్సలు సహించబోమని చెప్పి కూడా చైనా చెప్పింది. దాంతోపాటు చైనీస్ సుప్రీంకోర్టు ఏదైతే చిన్నపిల్లలపైన లైంగికపరమైన వేధింపులు, అటాక్స్ ఉంటాయో అవన్నీ కూడా సోషల్ మోరాలిటీని దెబ్బతీస్తాయని, వాళ్ళ యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తాయని, కాబట్టి వాళ్ళకి డెత్ పెనాల్టీ వేయడానికైనా రెడీ అవ్వాలని చెప్పి మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా చైనీస్ సుప్రీంకోర్టు కూడా చెప్పుకొచ్చిందనమాట. భారతదేశ విషయానికి వస్తే 2018లో పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చి 12 సంవత్సరాల కింద చిన్నపిల్లలపైన ఈ అటాక్స్, సెక్షువల్ అటాక్స్ కానీ రేప్స్ కానీ జరిగితే వాళ్ళకి ఉరిశిక్ష వేసే ప్రొవిజన్ కూడా తీసుకొచ్చారనమాట. భారతదేశంలో కూడా మైనర్స్ పైన సెక్షువల్ అసాల్ట్స్ని అస్సలు టాలరేట్ చేయరు. మనం యాజ్ ఎ సొసైటీ మనం కూడా ఇక్కడ స్ట్రాంగ్ సందేశం ఇవ్వాలి. చిన్నపిల్లలపైన ఎటువంటి సెక్షువల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ వైలెన్స్ కానీ జరగకూడదని చెప్పి మన సమాజానికి ఒక గట్టి, అంటే మన సొసైటీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. చైనా అలానే మేము ఇలాంటి జీరో టాలరెన్స్ అస్సలు టాలరేట్ చేయమని చెప్పేసింది. భారతదేశంలో కూడా 2018లో జమ్మూ కాశ్మీర్లో కతువా ప్రాంతంలో ఒక చిన్న మైనర్ బాలిక మీద 10-11 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి, ఆ బాలిక మీద కంటిన్యూస్ రేప్ జరిగిందనమాట. ఆ తర్వాత మన చట్టాల్లో కూడా మార్పు తీసుకొచ్చి మనం కూడా 12 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలపైన రేప్స్ కానీ, సెక్షువల్ అటాక్స్ ఇంత దారుణంగా జరిగితే దానికి కూడా ఉరిశిక్షను తీసుకొచ్చాం అనమాట. భారతదేశంలో కూడా ఇంత స్ట్రాంగ్ చట్టం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలపైన ఈ సెక్షువల్ అటాక్స్, సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా దారుణం కాబట్టి ఆల్రెడీ మనకు స్ట్రాంగ్ చట్టం ఉంది, పాక్సో అని చెప్పి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళే 99% చిన్నపిల్లలపైన సెక్షువల్ అబ్యూజ్ చేసేవాళ్ళు కానీ, లేదా వీళ్ళపైన సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, కొన్ని సందర్భాల్లో దగ్గర బంధువులు ఉంటారనమాట. కాబట్టి పిల్లలు బయటికి చెప్పడానికి కూడా భయపడతారు. అందుకని మన స్కూల్స్లో కూడా ఈ మధ్య పిల్లలకి చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారనమాట. అండ్ పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకురావాలి. ఎందుకంటే ఇలాంటి అఫెన్సెస్ చిన్నపిల్లలపైన చాలా పెరిగిపోయినాయి. కాబట్టి భారతదేశంలో చట్టాలు స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ చట్టాలు మాత్రమే సరిపోవు. పిల్లలకి అవగాహన కూడా తీసుకురావాలి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే అవగాహన కూడా పిల్లలకి తీసుకురావాలన్నమాట.